క్రూరుడు విష్ణు ద్వేషి అయిన హిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు భూదేవిని అపహరించి సముద్రంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఓ భారీ వరాహంగా అవతారం ధరించాడు. ఆ వెంటనే భూదేవిని రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. సముద్రంలో ఉన్న హిరణ్యాక్షుడిపై దాడి చేసి ఆ రాక్షసుని అంతమొందించాడు వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తి. ఆ తర్వాత భూదేవిని మరలా పైకి తీసుకొచ్చాడు. ఆ సమయమున వరాహావతారంలో ఉన్న విష్ణువు వలన భూదేవి గర్భము దాల్చింది. సంధ్యా సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే త్రేతాయుగంలో కాన్పు అయింది. మన కుమారుని చిరంజీవి వర్తిల్లమని దీవించండి స్వామి. వీల్లేదు భూదేవి, లోకకంటకులు చిరంజీవులై వర్తిల్లలేదు. ధర్మస్వరూపులైన మీకు హిరణ్యాక్షుని వచించిన ఆగ్రహావేశం అణిగిపోకముందే నన్ను అనురక్తుని చేశాను. ఆ అర్భకుని కన్నా రాక్షస ముహూర్తంలో జన్మించిన ఈ కుమారుడు అతి బలవంతుడవుతాడు, దానవ సార్వభౌముడవుతాడు. కానీ ధర్మానికి లోకానికి ద్రోహం తలపెట్టి కన్న తండ్రిని కయ్యానికి కవి. ఆ దుర్ఘటన అనివార్యమైంది. మీరు వధించని వాగ్దానం చేయండి. ఈ ఒక్క వరము ప్రసాదించండి స్వామి. నా చేతితో నేను వధించను. త్రేతాయుగమున జనక మహారాజుకు భూమి నుంచి సీత లభించినప్పుడు భూదేవి జనకునితో తనకొక ఉపకారము చేయవలనని ప్రమాణము చేయించుకున్నది. రావణ వధానంతరము ఇచ్చిన మాట ప్రకారం భూదేవికి జన్మించిన కుమారుణ్ణి పెంచి నరకుడని నామకరణం చేసి విద్యా బుద్ధుల్ని నేర్పించాడు జనకుడు. నరకుడు యుక్త వయస్సుకొచ్చాక అతనిని భూదేవి గంగా తీరమునకు తీసుకువెళ్లి అక్కడ అతని జన్మ వృత్తాంతాన్ని చెప్పింది. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై శక్తి ఆయుధాన్ని దివ్య రథమును అనుగ్రహించి కామరూప దేశమును ప్రాగ్జ్యోతిష నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించుకోమని చెప్పి అదృశ్యమయ్యాడు. నరకుడు ఆ రాజ్యమును చాలా కాలం పాలించాడు. ద్వాపర యుగంలో నరకునకు బాణాసురుడను రాక్షసునితో స్నేహం ఏర్పడి ఆ ప్రభావమున అకృత్యాలతో లోకానికి హాని కలిగించేవాడయ్యాడు. ఎన్నో దుష్కార్యాలకు పాల్పడ్డాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిషపురంలోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్తుండగా అడ్డగించి ఆలయ తలుపులు మూయించాడు. వశిష్ఠుడు కోపంతో, నీవు మదగర్వంతో సజ్జనులను తీవ్రంగా హింసిస్తున్నావు, నీ జన్మదాత చేతనే నీవు మరణిస్తావు అని చెప్పించాడు. ఆ శాపానికి భయపడిన నరకుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవ దానవుల చేత మరణము లేకుండా వరమును పొందాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వత్స, నీ త్రిలోక భయంకర తపస్సుకు సంతోషించాను. నీ అభిష్టమేలు అర్థించు. ఓం నమః శివాయ. ప్రభు, నీ సందర్శన భాగ్యం వలన నా తపస్సు ఫలించినది. మహాదేవ, స్వార్జితమైన బలపరాక్రమాలతో భూలోకాన్ని జయించి మానవాధీశ్వరులందరినీ నా పాదాక్రాంతులను చేసుకున్నాను. అసులకు ఆగర్భవైరులైన ఆ అమరణను జయించి అఖండ శక్తి నాకు ప్రసాదించు మహాదేవ. జరామరణాలు లేకుండా చిరంజీవిగా వర్తిల్లే వరం కూడా ప్రసాదించు శంభో. అమోక బలవంతుడవై అమరులను నిర్దిస్తావు. నీ తల్లి భూదేవి తప్ప నిన్నెవ్వరూ వధించలేవు. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. కన్న తల్లి కొడుకు మీద కత్తి దూస్తుందా?
మహేంద్ర. ఇంద్ర, ఇక నీకు మిగిలింది మా బానిసత్వమే. అన్యాయం. నిస్సహాయురాలైన స్త్రీ నిన్ను కొలువులోకి క్షమాయించకండి. మీ పంతాల కవలను పరామరించి పచ్చలు తాకండి. దేవమాత, భయపడు. నీ అందాల కోసం నిన్ను రక్షించలేదు, కాముకుడనే నిన్ను పొందాలని నేను రాలేదు. నీ కర్ణకుండలాలు అపూర్వ రత్న మండితాలని, అమూల్య తేజో విరాజితాలని విన్నాను. వాటి కోసమే నిన్ను రప్పించాను దేవమాత. అభవం మీద నీ అహంకారం, కశ్యపుడు ధర్మపత్రుడి తాక నీ హస్తాలు ధ్వంసం చేస్తాను. బాలిక తల్లి చెవులు కా కుండలాలు ఉండరాదు. వాటిని మేము అలంకరించుకుని వాటి తేజాన్ని ద్విగుణీకృతం చేస్తాం. అర్పించు. దుర్మార్గుడా, ఈ అన్యాయానికి ఒడిగట్టి అల్పాయుష్కుడు కావద్దు. నీ దూషణలు మాకు దీవెనలే దేవమాత. మర్యాద దక్కించుకోలేకపోతే నేనే స్వయంగా చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. అర్పించు. అర్పించు. వద్దు. ఆగు. ఆది కాలం నుంచి ఆడవాళ్లకు అపచారం చేసిన దురాచారుడు ఎప్పుడు అభివృద్ధి చెందలేదు. ఈనాటి ఈ ఉన్మాదానికి మరోనాడు మృత్యువు కన్నా పడి ఆక్రోశించక తప్పదు. నారాయణ నారాయణ. నరకుడు మీరనుకున్నంత సాధారణుడు కాదు. హరిహరులకు అత్యంత ప్రియుడు. పూర్వం వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు భూదేవికి అవతరించిన కుమారుడే ఆ నరకాసురుడు. కన్నకుమారుని మీద తండ్రి కన్నెర చేస్తాడా? అయితే మా చెరలు అంతరించే దారి లేదా? ఈ ఒక ఉపాయం శ్రీకృష్ణుని ఆశ్రయించి కార్యం సాధిస్తాను. నిజంగానా మహర్షి? సిద్ధంగా తండ్రి. ఆ నరకుని అంతమొందింపచేసి కానీ మళ్ళీ ఈ అమరావతిలో అడుగు పెట్టాడు. విధియోస్తు. ఆ నరకాసురుని బాధలు భరించలేక ప్రజలు ప్రాంతీయ వదిలి ప్రవాసాలకు బయలుదేరారు. నానాటికి ఆ నరకాసురుని దొండగమనతో అనంత విశ్వమే అల్లకల్లోలమైపోతున్నది. ఎంతటి మహాశక్తి సంపన్నుడైన వాని పాపమే వాని రూపుమాపదు అని మీరు ఉపేక్షించినను ఒక వీర నారిగా సాటి మానవతులకు జరుగు అవమానములు విచార గాథలు విని ఈ పచ్చభామ సహించలేదు. ఆ నరకాసుర సంహారము నేను చేసేదని రుచితివా సత్య. నరకుడే స్వయముగా వచ్చుచున్నాడు. త్రిభువన విజేత నరక సార్వభౌముని సంహరించడానికి శపథము చేసిన వాడు వీరాధి వీరుడు అనుకున్నాను. ఆయుధములతో అలంకరించుకున్న ఆ బలము అంతగా తెచ్చుకునేంతటి అభముడు అనుకోలేదు. కృష్ణ సతీ సమేతంగా రావడానికి, చంద్ర సత్కారాలు స్వీకరించడానికి ఇదేమి కళ్యాణ మండపమా? దుర్భరణభేరి భాంకృతి విదారిత శత్రు శ్రవణము శతసాంత లక్షో వీరకర సంచాలిత ఖడ్గధార భయంకరమైన యుద్ధరంగమి తెలుగుదువా? కొత్త జనమందారమైన మందహాసానికి తరుణం ఈ పరమ దూర్తి వాచాలతో ఒక్క చుటి కాలం కూడా సహించలేదు. తక్షణం ఈ దుష్ట ప్రవాసి కంటూ ఉత్తరించి లోకాక్షర చెయ్యండి. ఆ సమయం కానీ నీకు అవ్యక్తము పరమ నిగూఢము బలవత్తరము అయిన వాత్సల్యంతో నీకు మరో అవకాశం ఇస్తున్నా. పశ్చాత్తప్పుడవై సాధు సజ్జన హింసమాని వంచనతో తస్కరించి తెచ్చిన మా ద్వారకా నగర కాంతలను మాకు అప్పగించి ధర్మపరతంత్రుడవై ప్రవర్తి. దేవమాత అతిథి కర్ణకుండలాలు ఆమె గర్పించి నీ అపరాధాలను మన్నించి నిన్ను రక్షిస్తాను. నీ వాళ్ళను మన్నించేది, నీ వాళ్ళను రక్షించేది. ఓడి దురహంకార దుర్విదగ్ధ రాక్షసాధమ నారీజన హృదయోత్సత శాపాసి వీరని నిన్ను దహించి వేసే సమయం ఆసన్నమైంది. పంచీకృత స్త్రీజన భయంకర శోకాకు నిన్ను అశ్రయపడడం చేయక మానదు.
అమ్మా అమ్మా నిన్న అమ్మా నేను ధిక్కరించి నిన్న నేను అవమానించి అమ్మా అపరాధం తల్లి మహాత్మ అమ్మా అమరజీవేని అహంకారం మాతృమూర్తిని విస్మరించాను తల్లి నన్ను క్షమించు తండ్రి భగవత్స్వరూపం భగవతుని తెలియక నీ భక్తులను హింసించి మహాపరాధం చేశారు తండ్రి నన్ను క్షమించు స్వామి ఏమిటి వైపరీత్యం? అవును దేవి, నీవు భూదేవి అంశ సంజనితం. నరకుడు మన బిడ్డ. విచారించు దేవి, ఈ విశ్వమే మన సొంతం. విశ్వశాంతి స్థాపనలో స్వపర భేదం సృష్టించరా. ధర్మ సాధనలో పాల్గొని నీ ధర్మాన్ని నిర్వర్తించావు. నీకు జ్ఞానోదయమైనందుకు పరమ సంతోషం. నీ కుమారుణ్ణి పట్టాభిషిక్తుని చేస్తాను. ప్రభు, మన కుమారునికి ముక్తి ప్రసాదించి చిరస్మరణీయుడుగా అనుగ్రహించండి. అమ్మా అమ్మా నరకాంతకారం అంతరించిన ఈనాడు ఆనంద జ్యోతులతో విరాజిల్లే ఈ విశ్వమే దీపావళి.